ఒకరు మెయిన్‌గా పల్లెటూరులో ఉండేవాళ్ళు. వాళ్ళ స్టోర్ రూమ్ అంటే మనం కొట్టు గది అని అంటాం కదా! ధాన్యం పెట్టడానికి ఇలా పంపు, మన పాత వస్తువులుంటే పెట్టడానికి మందు డబ్బాలు ఇవన్నీ పెడతాం కదా! వీటిలో ఒక జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వర్షాకాలంలో పురుగులు, పాములనేవి లోపలికొస్తా ఉంటాయి. మెయిన్‌గా జూన్ నెలలో పురుగులు తయారవుతాయి కాబట్టి వాటిని తినడానికి పాములు, జెర్రిగోడ్లు వస్తూ ఉంటాయి. సో, సేమ్ ఇష్యూ అనమాట. ఇక్కడ అవుపడుతుంది పామిది. ఇది చాలా పెద్దగుంది. టైంకి ఎవరు రాను కూడా రారు. సో, ఇందాక నేను దీన్ని కరెంట్ పెట్టి చంపేసిన. సో, కరెంట్ అనేది చాలా ప్రమాదకరం. సో, జాగ్రత్త. దీన్ని చేపలు పట్టడానికి కూడా వాడతారు. సో, నేను జస్ట్ పాముని చంపేదానికి వాడినా. నేనైతే దీన్ని పాముని చంపేదానికి మన ఏమంటారు పందికొక్కులను చంపేదానికి వాడతాము. ఇది చాలా ప్రమాదకరం. చిన్నపిల్లలు రానివ్వద్దు. ఇలాంటి ధాన్యం గదిలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. వర్షాకాలంలో మెయిన్‌గా వర్షాకాలం, చలికాలం. చలికాలంలో వెచ్చదనానికి పురుగులు ఏమైనా ఉంటే లోపలికొస్తాయి. ఏమైనా బొక్కలున్నా లేకుంటే మనం ఇంట్లోకెళ్ళి నీళ్ళు బయటకొచ్చేదాన్ని చేస్తాం కదా పైపులు. ఈ ఇంట్లోకెళ్ళి రూమ్ నీళ్ళు బయటకొస్తాయి కడిగేటప్పుడు. సో, ఇలాంటి బొక్కలకెళ్ళి లోపలికెళ్ళిపోయి లోపల దొరికే ఆహారాన్ని తినేస్తాయి. సో, ఇలాంటి చెత్త అయితే ఉండొద్దు ఎప్పటికైనా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకొకటి పంట పొలాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఇట్లా స్టోర్ రూమ్‌లోకి వెళ్ళేటప్పుడు. సో, నేను తీయాలో చూసినా. ఇది ఎంత పొడుగుందో ఇంకా తెలవదు గానీ బయట తీసినాక తెలుస్తది. ప్రమాదమైనది ఎప్పుడైనా ఎక్కడైనా రావచ్చు. కుదిరినంత జాగ్రత్తగా ఉండాలి. చిన్న పామున సరే పెద్ద కర్రతో కొట్టమన్నారు కాబట్టి నాకు కొట్టడం రాదని కరెంట్ వాడినా. అసలు కరెంట్ వాడదు. కర్రతో కొట్టడం మంచిది. మనం తెలియనప్పుడైతే తప్పదిగా. కానీ జాగ్రత్త చేయాలి. అండ్ ఇంకొకటి ఏందంటే ఏ పామైనా సరే వానపామైనా, కట్ల పామైనా ఆఖరికి ఏ పామైనా చిన్న పాము గుడ్డైనా సరే ప్రమాదకరమైన విషయం గుర్తుపెట్టుకోండి. విషయం ఎప్పటికైనా విషయమే. ఈ పాము ఆల్రెడీ ఇందాక చూపించిన గదిలో ఉంది ఇది. ఈ దగ్గర దగ్గర 5 అడుగుల పొడవు ఉంది. ఇది కట్ల పాము అంట. సో, ఇది అనమాట. సో, వర్షాకాలంలో, చలికాలంలో ముఖ్యంగా ఇంట్లో గానీ, మన స్టోర్ రూమ్‌లో గానీ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఇంట్లోకెళ్ళినా సరే జాగ్రత్త. చూడొచ్చు ఎంత పెద్ద ప్రమాదం ఉందో. చూసినాం కాబట్టి పర్వాలేదు. చూడకపోతే అంత సంగతులు. ఈ పాములు కోడి పిల్లల్ని, ఇవి మెయిన్‌గా కోడి పెంటని, ఎలకల్ని మింగడానికి వస్తాయి ఇవి. ఇవి చాలా స్పీడ్‌గా ఉరుకుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే కాదు ఏ పామును కొట్టినా సరే కొడితే 2 లేదా ఒకటే దెబ్బ ఇక్కడ అనుకుంటా కట్టు ఇక్కడుందా మెడక ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ 4 అంగుళాల గ్యాప్‌లో ఇలా ఏలు పెడితే 4 అంగుళాల గ్యాప్‌లో ఇక్కడ పాము మెడ ఉంటుంది. కొడితే ఇక్కడే కొట్టాలి. ఒక్కటే దెబ్బ కొడితే పాము అక్కడ మడత పడిపోయింది అనుకోండి ఎమ్మటే ఇంకో 2, 3 దెబ్బలు కూడా చచ్చిపోతుంది. లేదంటే దాన్ని ముట్టుకోవద్దు. ఇక్కడ ఏడ కొట్టినా సరే పాము పారిపోయే అవకాశం ఉంటుంది. ఏడ కొట్టినా కానీ తలకాయ మీద కొట్టినా కానీ అంత ఈజీగా చావదు పాములు. ఉత్తినే మన కొర్రమీన చేప లెక్క తప్పించుకొని జారిపోతూ ఉంటుంది. సో, కొడితే కట్టు 4 అంగుళాల గ్యాప్‌లో ఈడ కొట్టాలి. దాని మెడ ప్రాంతం అంటాం దీన్ని. కాబట్టి కొట్టేటెవరైనా సరే ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళే కొట్టాలి తప్ప లేకుండా వదిలేయాలి. మనం దీని జోలికే పోవద్దు. జాగ్రత్త.